లో వాళ్ళ తమ్ముడు ఉండాల్సింది. దాంట్లో ఇప్పుడు రెండు ఇష్యూస్. ఒకటి ఇంతకు ముందు సార్ వచ్చి ఒక పిటిషన్ ఇచ్చి పెట్టిందా ఏది ఇక్కడ 4 రోజులు అనుకుంటా. ఆమె వచ్చి నన్ను రాజ్ తరుణ్ యొక్క ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారు అని మాత్రం రాసిచ్చి వెళ్ళింది. మేము ఒక నోటీస్ ఇచ్చాం. అంటే బెదిరిస్తున్నారంటే ఫిజికల్ గా బెదిరించడం ఉంటుంది, లేదా ఫోన్ లోనో లేకపోతే ఇంకో రకంగా ఎలక్ట్రానిక్ మీడియాలో మాధ్యమాల ద్వారా బెదిరించడం. ఆ క్లారిటీ ఇస్తే కదా మనం వాళ్ళ సిబిఆర్ కానీ లేకపోతే దానికి ఒక ఎవిడెన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఆమెకు అడిగాను. ఆ క్లారిటీ అడిగాము. అందరు ఇప్పుడు నోటీస్ ఇచ్చారన్న నోటీస్ కాదు, ఆ క్లారిటీ లేదు. ఒక పిటిషన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తే దాని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి చేయలేదు. చాలా సింపుల్ క్లారిటీ అడిగాము. దాంట్లో భాగంగానే మళ్ళీ వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చారు నర్సింగ్. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారని నమ్మించి పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు నా భార్య కాదు అని అన్నారు. అయితే ఇప్పుడు దీంట్లో వీళ్ళిద్దరు మీ అందరికి తెలుసు, చాలా ఎపిసోడ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వచ్చిన్నాయి అందరికి. ఇది కొద్ది రోజులు చాలా సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం. దీంట్లో పెళ్లి చేసుకున్నట్టుగా నమ్మించి కనుక ఉన్నట్టుగా ఏదో విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ కూడా సరిపోతుంది. తర్వాత దానికి కావాల్సిన కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఆమె ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఇది చాలా ఎర్లీ టు కామెంట్ అందా. వీళ్ళ ఆమె ఆధారాలు సబ్మిట్ చేస్తే దాంట్లో తగిన చట్టరీతి అదే 490 అంటే ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని తన భార్యగానే నమ్మించి తనతో ఉండి తర్వాత నువ్వు నా భార్య కాదు అని. అయితే దీంట్లో ఆ ఇంటెన్షన్ ఎప్పటి నుంచి ఉంది, ముందు నుంచి ఉందా, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఈ లివింగ్ ఏదైనా గ్యాప్ వస్తే మిగిలిపోయారా? ఇవన్నీ ఒకసారి ఇది అందరితో పబ్లిక్ లో షేర్ చేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ పెట్టి దాంట్లో 1 to 1 కూర్చొని వాళ్ళ ఎవిడెన్స్ ఎవాల్యుయేట్ చేసి